పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం తొలి దశ మలి దశ, ఈ రెండు ఉద్యమాల నేపథ్యం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు. అయితే ఈ ఉద్యమంలో నాటి నుంచి మొన్నటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు ఎందరో త్యాగదనుల త్యాగం ఉంది, ఎంతో పోరాట ప్రతిమ ఉంది, ఎన్నో బలిదానాలు ఉన్నాయి. అయితే ప్రతి ఏడాది కూడా 2009లో జరిగిన నవంబర్ 29 దీక్షా దివస్కు సంబంధించిన ఒక కార్యక్రమం నడుస్తుంది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ దివస్గా, అంటే దీక్షా దివస్గా తీసుకుంటున్న సందర్భం. అయితే ఈసారి మాత్రం గత 2 టర్ములు అధికారంలో ఉన్నప్పటికీ దీక్షా దివస్ను చేసినా కూడా ఈసారి మాత్రం చాలా ప్రత్యేకంగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దీక్షా దివస్ కోసం కరీంనగర్లో భారీ బహిరంగ సభకు ఏర్పాటు కూడా చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారినప్పటికీ కూడా రాజకీయ నేపథ్యము అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన పక్కకు పెడితే ఒక ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన అప్పటి ఉద్యమ పార్టీ, ఇప్పటి రాజకీయ పార్టీ బీఆర్ఎస్ నేపథ్యమే చాలా ప్రత్యేకం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో కేసీఆర్ ఒక బ్రాండ్గా ముందుకు వెళ్ళి ఆనాడు ఉద్యమాన్ని నడిపించిన నేపథ్యము, ఆ రోజు అతను వెంట ఉన్న ఉద్యమ నాయకుల నేపథ్యం ఒకసారి మనం చూసుకుందాం. ప్రస్తుతం దీక్షా దివస్ ఎలా ఉండబోతోంది, ఎందుకు ఈసారి ఇంత ప్రత్యేకంగా కరీంనగర్ను మరొకసారి వేదికగా చేసి సెంటిమెంట్గా భావిస్తున్నారా, కరీంనగర్లోనే దీక్షా దివస్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, ఎందుకు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు తెలుసుకునే ప్రయత్నిద్దాం. అందుకోసం ప్రత్యేకంగా మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఆయన గురించి చెప్పే ముందు, ఒకప్పుడు వామపక్ష భావజాలంతో పీడిత ప్రజల పక్షాన నిలిచి తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ వెంట నడిచిన ఆనాటి ఒక పిరికడు 10 మందిలో ఒక ప్రముఖ వ్యక్తి, మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు మనతో ఉన్నారు. ఆయన గతంలో వామపక్ష భావం నుంచి వచ్చినప్పటికీ ప్రత్యేక తెలంగాణ కోసం దాదాపు 4 దశాబ్దాలకు పైగా అదే నినాదంతో ముందుకు సాగాడు. అసలు ఈసారి దీక్షా దివస్ సంబంధించి ఆనాటి ఉద్యమ నేపథ్యం ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. నమస్కారం. నారదాస్ లక్ష్మణరావు అనగానే ఒక బ్రాండ్, ఉత్తర తెలంగాణ కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి. ఒకప్పుడు అడవి బాట పట్టి మీరు పీడిత ప్రజల కోసం పోరాడిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా ముందుకు సాగిన పరిస్థితి. మీరు ఒక్కరు అప్పుడు రాష్ట్రంలో అప్పటి టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు పిడికడి మందిలో మీరొక్కరు. అయితే అప్పుడు ఒక ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఎలా ఉంది, రాజకీయ పార్టీగా ఎదిగిన తర్వాత ఎలా అనిపించింది? అంటే టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి అవగాహన చేసుకోవాలి. 2009 నాటి తెలంగాణ ఉద్యమ పరిస్థితుల గురించి ఒకసారి మనం అవలోకనం చేసుకుంటే 1969లో ఉద్యమం విద్యార్థుల నాయకత్వంలో ఉవ్వెత్తున ఎగిసి 369 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయి, తర్వాత అప్పుడున్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం అణిచివేతకు గురైంది. తొలిదశ ఉద్యమము అణిచివేతకు గురైన తర్వాత 2001లో కేసీఆర్ గారు మలిదశ ఉద్యమానికి నాంది పలకడం జరిగింది. అయితే మలిదశ ఉద్యమం నాటికి, అంటే 2001 నాటికి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ పరిస్థితులు ఏంటిదంటే, ఆనాడు తెలంగాణ ఉద్యమము, తెలంగాణ నినాదం అనేది శూన్యంలో వేలాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తము ఉద్యమము అణిచివేతకు గురయ్యి అక్కడక్కడ ఉద్యమకారులు వేల మీద లెక్కబడుతూ అప్పుడప్పుడు చిన్న చిన్న సెమినార్లకే పరిమితమయ్యి ఆ ఆకాంక్షను ఇంకా సమసిపోకుండా ప్రజల్లో దాన్ని నిలుపుకుంటూ వస్తున్నటువంటి సందర్భం. అట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు 2000 సంవత్సరంలో తెలంగాణ అంశాన్ని గురించి ఆలోచించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేదని చెప్పి పరిశీలన చేసి, అప్పుడు చాలామంది అప్పుడు 1969లో పాల్గొన్నటువంటి మాజీ ఉద్యమకారులతోటి, తర్వాత సాహితీవేత్తలతోటి, మేధావులతోటి, విద్యావంతులతోటి
సామాజిక స్పృహ ఉన్నటువంటి సామాజిక వేత్తలతోటి కూడా ఆయన చర్చించిండు. తర్వాత అప్పటి వరకు వచ్చిన తెలంగాణ అణచివేత, వివక్ష, దోపిడీ వీటన్నిటికి సంబంధించిన సాహిత్యం ఏదైతే రచనలు వచ్చినాయో అంతా కూడా అధ్యయనం చేసిన తర్వాత వారు తెలంగాణ ఉద్యమానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి, ఆబ్జెక్టివ్ కండిషన్స్ అనుకూలంగా ఉన్నాయి, దీనికి సబ్జెక్టివ్ ఫోర్సెస్ కావాలి, అంటే దీన్ని నడిపించేటువంటి క్రియాశీల శక్తి కావాలి అని చెప్పి ఆయన ఒక ఆలోచనకు వచ్చిండు. ఆలోచనకు వచ్చి ఆ క్రియాశీల శక్తిని నేనవుతా, నా నాయకత్వంలో ఈ ఉద్యమ పరిస్థితులను ప్రజలకు వివరించి మళ్ళీ తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని ప్రజలకు తీసుకెళ్ళి ఉద్యమాన్ని నేను ఉధృతం చేస్తాననేటువంటి ఆలోచనకు వచ్చి ఆయన 2001లో మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఓకే, 2001 నుంచి 2009 వరకు రాజకీయంగా పోటీలు చేయడము, ఎమ్మెల్యేలు గెలవడము, లోకల్ బాడీలు కైవసం అంతా జరిగింది. అయితే 2009 మాత్రం చాలా ప్రత్యేకమైంది. కేసీఆర్ అనే వ్యక్తి ఒక ఉద్యమకారునిగా ఇంత ప్రజా ఉద్యమాన్ని వెంటబెట్టుకొని ఉన్నప్పటికీ కూడా ఆమరణ నిరాహార దీక్షకు తీసుకున్న నిర్ణయం అనేది ఆ రోజు ఎందుకు వచ్చింది, ఆ నిర్ణయం తర్వాత జరిగిన నేపథ్యం అంతా మనం మాట్లాడుకుందాం. కానీ అసలు ఆ దీక్షా దివస్కి సంబంధించి మీ అనుభవంలో మీతోని పంచుకున్న అనుభవాలు ఎలా ఉన్నాయి కేసీఆర్? అయితే 2001లో మలిదశ ఉద్యమం ప్రారంభించి 9 సంవత్సరాలు ప్రజలందరినీ మమేకం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో అప్పటికి దాదాపు 9 ఏళ్ళు గడిచిపోయినాయి. అంటే రాస్తా రోకోలు, తర్వాత వంట వార్పులు, రైలు రోకోలు, తర్వాత ఎన్నికల్లో నిలబడము, ఏ ఎలక్షన్ ఇచ్చినా ఆ ఎలక్షన్ నిలబడము, వాటిని తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం ఉపయోగించుకోవడము, రాజీనామాలు చేయడము, మళ్ళీ నిలబడము, ఇట్లా ఉద్యమ ఆకాంక్ష రగిలిస్తూ వస్తున్న సందర్భంలో ఈ ఉద్యమాన్ని ఏదో ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఈ 10 సంవత్సరాల 9 సంవత్సరాల ఉద్యమము ఒక పరిణామాత్మక దశకు పోవాలి, ఒక గుణాత్మక దశకు దీన్ని తీసుకువెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉద్యమం అనేది లెఫ్ట్ రైట్ మార్చ్ ఫాస్ట్ చేసినట్టుగా ఒకటే చోట ఉంటే అది ముందుకు పోదు, వెనుకకు రాదు. కనుక దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏదో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆ రోజు ఆయన భావించిండు. అయితే ముందుకన్నా వెళ్ళాలి, వెనకకన్నా పోవాలి, ఒక చోట ఇది స్థిరంగా ఉండేది కాదు అని చెప్పి ఆలోచించి ఆ రోజు వారు ఆమరణ నిరాదీక్ష చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి టీఎన్జిఓస్ నాయకులతోటి, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి మేధావులతోటి, తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులతోటి అందరితోటి ఒక 9 సభలు, 9 సమావేశాలు చాలా రహస్యంగా 9 సమావేశాలు నిర్వహించి ఈ నేను దీక్షకు వెళ్ళదలుచుకున్నా, నా దీక్షతోటి ఏదో ఒకటి తేలిపోవాలి, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడు, అయితే ముందుకైనా పోవాలి, వెనకైనా పోవాలి, కానీ ఇది ఒకటే చోట మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ ఉండదు కూడా, ఇట్లే ఉంటే అని చెప్పి ఆయన నిర్ణయానికి వచ్చి అన్ని వర్గాలతోటి చర్చించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక నెల రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించినటువంటి కార్యక్రమం, ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తీసుకెళ్ళాలి అని చెప్పి టీఆర్ఎస్ శ్రేణులను, తెలంగాణ ఉద్యమకారులను అందరినీ సమాయత్తం చేయడానికి, వాళ్ళందరినీ సమీకరించడానికి కొన్ని నెల రోజులు జిల్లా కాన్స్టిట్యున్సీల వారిగా ఇన్ఛార్జ్ని నియమించి ఈ ప్రచార ఆమరణ నిరాదీక్ష కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం కూడా చేయడం జరిగింది. చేయడం జరిగి అప్పుడు ఆయన ఒక నినాదం, ఉద్వేగభరితమైన నినాదం తీసుకోవడం జరిగింది. ఏంటిది? తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ జైత్రయాత్రన లేకుంటే కేసీఆర్ శివయాత్రన, ఏదోటి తేలిపోవాలి, ఇది ఇక ఆగకూడదు అనేటువంటి ఆలోచనకు వచ్చి ఆ ఉద్వేగభరిత నినాదంతో ఆయన ఆమరణ నిరాదీక్ష పోవడం జరిగింది. ఓకే, దీనికి ప్రధానంగా కరీంనగర్ కేంద్రమైంది. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం 2001లో కూడా సింహగర్జన కూడా ఇక్కడ నుంచే మొదలైంది. దాదాపు చాలా సెంటిమెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా కేసీఆర్ కరీంనగర్ కేంద్రంగా, అందులో భాగంగానే దీక్ష కూడా ఇక్కడ నుంచే బయలుదేరి సిద్దిపేటలో దీక్ష చేయాలి ఆ రోజు కార్యక్రమం ప్రకారం. అయితే అలుగునూరు వద్ద అరెస్టు తర్వాత ఖమ్మం తరలింపు, ఉద్యమం అంతా ఒక్కసారి ఉద్యమంగా మారడము, ఖమ్మంలో కేసీఆర్ దీక్ష విరమించాడు అనే ఒక వార్తలు బయటకు రావడం, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమ నేతలంతా కూడా విద్యార్థులంతా రోడ్ ఎక్కడం, ఇవన్నీ ఒక పరిణామం జరిగింది కదా. ఇవన్నీ చూసినప్పుడు మీరు ఒక ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటూ ఉన్నారు కదా, మీకు ఏమనిపించింది అప్పుడు?
అయితే ఇప్పుడు కేసీఆర్ గారు కరీంనగర్ నుండి ఆమరణ నిరాదీక్షకు బయలుదేరాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం ఉన్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత సింహగర్జన సభను కరీంనగర్లో పెట్టి ఉద్యమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది కనుక ఏ ఒక మహత్తరమైన కార్యక్రమం తీసుకోవాలనుకున్నా వారు కరీంనగర్ సెంటిమెంట్గా భావించి ఇక్కడి నుంచే తీసుకోవడం జరిగింది. కనుక దానికోసము కరీంనగర్ నుండి ఆమరణ నిరాదీక్షకు బయలుదేరిపోవాలని చెప్పి వారు నవంబర్ 26 సాయంత్రం కరీంనగర్ తెలంగాణ భవన్కు ఉత్తర తెలంగాణ భవన్ చేరుకోవడం, అప్పటికి చేరుకునే వరకే ఇక్కడ దాదాపు వేలాది మంది ఆయనకు స్వాగతం చెప్పడం 26 అయిపోయింది. 27 నాడు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, తర్వాత ఉద్యమకారులు, తర్వాత అందరిగా తెలంగాణ కోరుకునే మీడియా అంతా కూడా అక్కడ ఉన్నారు. 27, 3 రోజులు రాత్రులు చలికాలం, 27, 28, 29 మార్నింగ్ బయలుదేరారు. అయితే ఈ 27, 28 ఈ 2 రోజులు మొత్తం ఆ కేసీఆర్ భవన్, అదే ఉత్తర తెలంగాణ భవన్ ప్రాంతం అంతా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులతోటి పోలీసులతోటి మొత్తం నిండిపోయింది. అది తిగలగుట్టపల్లి ఏరియా అంతా కూడా 27, 28 అసలు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం, ఉద్రిక్తమైన పరిస్థితి. అక్కడ టెంట్లు వేసి మొత్తం కార్యకర్తలకు భోజనాలు, దుప్పట్లు కూడా ఇచ్చారు. మాకైతే చలి పెడితే మీడియా అంతా కూడా అక్కడే ఉన్నారు. ఏం జరుగుతుంది, ఏం చేయాలి మొత్తం అప్పటికప్పుడు ప్రతి సంఘటనను తెలియజేయాలనే ఉద్దేశంతో అక్కడే ఉన్నారు. 27 జరిగింది. 28 అయితే ఇంకా వేలాది మంది వచ్చారు. 29 వారు బయలుదేరి పోవాలి, 7 గంటలకు బయలుదేరి పోవాలి. 28 రాత్రి వరకు 1,000 మంది, దాదాపు ఒక 10-15 వేల మంది పోలీసులు ఆ ప్రాంతం అంతా నిండిపోయారు. తెలంగాణ భవన్ను మొత్తం చుట్టుముట్టారు. ఒక లోపలికి వెళ్ళాలి, కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి. ఎట్లా చేయాలి అనే దాంట్లో వాళ్ళ ప్రయత్నాలకు పైనుంచి ఆదేశాలు రావడం, ఎప్పటికప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళ వ్యూహాలు మార్చుకోవడం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ ఉద్యమకారులు, పార్టీ నాయకులు అంతా కూడా వేలాది మంది వాళ్ళతో సమానంగా ఆ భవన్ను చుట్టుముట్టి 3 అంచెల రక్షణ వ్యూహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కఠినమైన నిర్బంధం మధ్య 3 అంచెల రక్షణ వ్యూహం ఏంటంటే జరిగింది. ఒకటి, ఈ గోడలు ఎక్కి ఈ గేట్లు తోసుకొని పోలీసులు రాకుండా ఉండడం కొరకు భవనం చుట్టూ 3 వరుసలుగా ఉద్యమకారులు, ఆ ఉద్యమకారుల చేతుల్లో బకెట్లో కారం నీళ్ళు, చేతి లోపల గుత్ప కట్టేలు, రోగలు బండలు పట్టుకుని రాలి ఎట్లా వస్తారో అని చెప్పి ఇట్లా ఒక పద్మవ్యూహంలాగా 3 అంచెల 3 వరుసలుగా భవనం చుట్టూలాగా. ఒకవేళ వాళ్ళు టియర్ గ్యాస్ పెట్టి కాల్పులు జరిపి ఒక లోపలికి వెళితే, లోపలికి వెళ్ళకుండా భవనం లోపలికి వెళ్ళకుండా గేట్ల దగ్గర, అంటే డోర్ల దగ్గర, దానికి ఒకటే డోర్ ఉన్నది. ఆ డోర్ దగ్గర మొత్తం, ఆ కాంపౌండ్లో డోరు దగ్గర మొత్తం నిండిపోయి చీమల పుట్టలాగా కదలకుండా అక్కడే ఉండేది ఒక వ్యూహం. ఇక మూడవది ఏంటంటే మెట్ల నుంచి పైకి పోకుండా, ఎన్ని మెట్లు ఉండేవో, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో కేసీఆర్ గారు ఉన్నారు. అది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్ల నిండా మొత్తం పైకి పోకుండా మొత్తం మెట్ల మీద కూర్చొని ఉన్నారు. ఆ రాత్రంతా ఇదే పరిస్థితి. ఆ రాత్రంతా మీడియా అంతా కూడా ఈ విజువల్స్ తీయడం, ఆ రాత్రంతా కూడా మేము పాటలు పాడుకుంటూ మొత్తం క్యాడర్ ఇదంతా జరిగింది. ఆ రకంగా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయకుండా మేము కాపాడుకోగలిగినాం. ఆ రోజు రాత్రంతా కూడా కేసీఆర్ గారు ముఖ్య నాయకులతోటి చర్చించడము, ఏం జరుగుతుంది, మనం ఎట్లా ప్రొసీడ్ కావాలి, ఎట్లా నిలదొక్కుకోవాలి అనేటువంటి ఆలోచనలు మంత్రాలు చేసుకుంటే గడిపిండు. 4 గంటలకు మళ్ళీ అందరినీ, ఈ బయట ఉన్నటువంటి కార్యకర్తలను, ఆ కాంపౌండ్లో ప్రిన్సెస్లో ఉన్నటువంటి నాయకులను అందరినీ రెడీగా అని చెప్పి వాళ్ళందరినీ సమాయత్తం చేసిండు. టిఫిన్ చేసి 7 గంటలకు ఆ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అలుగునూరు దగ్గర అరెస్ట్ తర్వాత ఖమ్మం తరలించారు. ఖమ్మంలో ట్రీట్మెంట్ అందించారు. అక్కడ దీక్ష విరమించారు కేసీఆర్ అనేది. తర్వాత ఒక్కటేసారి అప్పటిదాకా ఉద్యమ నాయకునిగా చూసిన రాష్ట్రంలో చాలా రాజకీయ విమర్శలు కూడా వచ్చినాయి. మీ అనుభవానికి తెలుసు. కేసీఆర్ అక్కడ దీక్ష విరమించేసిండు, తెలంగాణ ఉద్యమము బ్యాక్ అయిపోయింది అనే ఒక నేపథ్యాన్ని మళ్ళీ ఒకసారి రివర్స్ చేసుకొని
మళ్ళీ దీక్షలో కేసీఆర్ ఉండడం, తర్వాత నిమ్స్కు తరలించడం, ఉద్రిక్తవరం, ఇదంతా ఒక నేపథ్యం చూసుకుంటే మొత్తానికి దీక్షా దివస్కు ఒక ప్రత్యేకత కరీంనగర్ నుంచే అంకురార్పణం జరిగిందని చెప్పొచ్చు. దీక్షా దివస్ను ఈరోజు మీరు రాబోయే 2 రోజుల్లో నడపాలని చూస్తున్నారు. పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. సో ఎందుకు గతంలో దీక్షా దివస్ 2 పర్యాయాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు 10 దీక్షా దివస్లు కూడా జరిగినాయి. ఈసారి ఎందుకు ప్రత్యేకంగా కరీంనగర్ను కేంద్రంగా చేసుకొని పెద్ద ఎత్తున బహిరంగ సభ జరపాలనుకుంటున్నారు పార్టీ? అయితే ఆ రోజు జరిపిన దీక్షా దివస్ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదలుపెట్టినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేనో మళ్ళీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితులే ఈ కాంగ్రెస్ పాలన లోపల మనకు కనబడుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యతరగతి ఏదైనా వర్గ విభేదం లేకుండా ప్రతి మనిషి యొక్క జీవితము ఏ రకంగా ఛిద్రమైపోయిందో, తెలంగాణ జీవనం ఎట్లా విధ్వంసం అయిపోయిందో ఆనాడు అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కనపడుతుంది. ఈ కనపడుతున్నటువంటి నేపథ్యంలో మరో సంకల్ప దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి, రాబోతున్నాయి. కనుక ఆనాటి దీక్షా దివస్ నాడు ఉన్నటువంటి పరిస్థితులు పునరావృతమైనటువంటి సందర్భంలో ఆనాటి దీక్షా దివస్ యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను, స్ఫూర్తిని పొందడానికి ఇప్పుడు ప్రజలకు, ఇప్పుడు కొత్త నాయకత్వం ఉన్నటువంటి యూత్కు ఆ విషయాలు తెలవడానికి కొరకు ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ దీక్షా దివస్ నిర్వహించాలని చెప్పి మేము పార్టీ నిర్ణయం తీసుకున్నది. అయితే కేసీఆర్ గారిని ఇక్కడ అరెస్టు చేయడానికి బయలుదేరే ముందు కరీంనగర్లో ఉన్నటువంటి దృశ్యం మీకు చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు రాత్రంతా కరీంనగర్లో ప్రజలు ఎవరు పడుకోలే. ప్రతి ఒక్కరూ టీవీలకు అతుకపోయి కళ్ళన్నీ ఇట్లా తెల్లారి వరకు ఇట్లా కళ్ళు టీవీలకు అతుకొని పెట్టి చూసారు. 7 గంటలకు కేసీఆర్ గారి కాన్వాయ్ బయలుదేరుతున్నప్పుడు ఫస్ట్ కారు కేసీఆర్ గారు బయలుదేరినటువంటి కారు ఫస్ట్ తెలంగాణ మన అలుగునూరులో ఉంటే చివరి కారు ఇంకా భవన్లోనే ఉన్నది. 400-500 కార్లకు పెట్టి ఆయన బయలుదేరడం జరిగింది. ఆ రోజు ఉదయం 7 గంటలకు బయలుదేరుతూ ఉంటే రూట్లో ఉన్నటువంటి ప్రజలు బిల్డింగ్ల నుంచి నిలబడి కేసీఆర్ గారికి ఇట్లా నేను తెలంగాణ సచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేటువంటి నినాదం తీసుకొని నేను తెలంగాణ కోసం బయలుదేరిన, ఆశీర్వదించండి అని చెప్పి కేసీఆర్ గారు బయలుదేరింది కనుక, మద్దతు తెలపండి ఆశీర్వదించండి అని బయలుదేరింది కనుక ప్రజలందరూ కూడా జై తెలంగాణ, జై కేసీఆర్, మేమంతా మీ వెంటే అని చేతులు ఊపిన సందర్భం కనపడ్డది. అది ఎప్పుడైతే అలుగునూరుకు 3 కూడలిల కాడికి పోయినరో అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకెళ్ళారు. ఖమ్మం నుండి మళ్ళీ నిమ్స్ తీసుకొచ్చారు. అయితే నిమ్స్లో ఖమ్మం లోపలనే కేసీఆర్ గారు నిరాహార దీక్ష విరమించారు అనేది ఒక తప్పుడు సమాచారం బయటకు వచ్చింది. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకొని అప్పటికే అనేక వర్గాలతోటి మాట్లాడి 4 రోజులు తెలంగాణ వ్యాప్తంగా నిరాహార దీక్ష గురించి ప్రచారం చేసి పెద్ద ఎత్తున కార్యక్రమానికి పూనుకున్నటువంటి కేసీఆర్ గారు 1 రోజుకు 2 రోజులకే దీక్ష విరమిస్తాడని చెప్పి ఎవరు నమ్మరు కూడా. కానీ ఆనాడు ఆ దీక్ష విరమించిండు అని చెప్పి ఒక ప్రచారాన్ని లేవదీసారు. ఫెయిల్ అయిపోయాడు కేసీఆర్, ఉద్యమాన్ని దెబ్బతీసిండు అనేది ఒక ఉద్యమ వ్యతిరేక శక్తులే ప్రచారం చేసి ఆ అపోహ కల్పించి తప్పితే కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమాన్ని నిరాహార దీక్ష విరమించలే. దాని తర్వాత నిమ్స్ తీసుకెళ్ళి ఇక నిమ్స్ లోపల 11 రోజుల పాటు 7 రోజుల పాటు ఏ రకంగా ప్రజల మద్దతు, రోజు వచ్చి సంఘీభావం తెలపడం, నాయకులు పరామర్శించడం ఏ రకంగా జరిగిందని మనకు అది రోజువారీ దృశ్యాలు కూడా మనకు ప్రచారం జరిగినాయి. మీ అనుభవం అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఇన్ని రోజులు లేని దీక్షా దివస్ను ఇప్పుడైంత పెద్ద ఎత్తున ఎందుకు మీరు చేయాలనుకుంటున్నారు అంటే ఈ దీక్షా దివస్ నాడు ఉన్నటువంటి పరిస్థితులే ఇప్పుడు కూడా మళ్ళీ పునరావృతం అవుతుండే కనుక 3వ దశ తెలంగాణ ఉద్యమం 3వ దశ అని కాదు, ఆనాటి తెలంగాణ ఉద్యమమే మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. యుద్ధం ముగిసిపోలే, ఉద్యమం ఆగిపోలే. తెలంగాణ వ్యతిరేక శక్తులకు తెలంగాణ ప్రజలకు మధ్యన అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రచండంగా ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉన్నది. ఇక ఆ ఉద్యమ కొనసాగింపులో భాగంగానే ఇవాళ మరో సంకల్ప దీక్ష
చేయవలసినటువంటి అవసరం ఉండదని చెప్పి భావించి ఆనాటి ఉద్యమ పరిస్థితులను, ఈనాడు ఉన్నటువంటి పాలనా పరిస్థితులను, ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ దీక్షా దివస్ను అత్యంత ప్రాధాన్యతనిచ్చి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలను మళ్ళీ ఈ ఈ భావన వైపు, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, ప్రజల యొక్క అభివృద్ధి, సంక్షేమం, ఉనికి వైపు ప్రజలను దృష్టి మళ్లించాలి. ఆ ఆవశ్యకతను మనకు మళ్ళీ వచ్చింది అనేటువంటి భావన ప్రజలకు స్ఫూర్తినివ్వడానికి కొరకు కరీంనగర్లో ఎందుకు పెద్ద ఎత్తున వేస్తున్నామంటే, ఆ రోజు కరీంనగర్ నుండే ఉద్యమం, ఈ సెంటిమెంట్ ఆ రోజు కరీంనగర్ నుండే ఇక్కడి నుంచి నిరాదీక్షకు బయలుదేరిపోవడం జరిగింది కనుక మళ్ళీ కరీంనగర్ నుండే అది ఉంటే ఆ స్ఫూర్తి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాం. అయితే ఒక ఉద్యమకారులు లేదా మీరు దాదాపు మొదటి ఉత్తర తెలంగాణ నుంచి ఒక 10 మంది నాయకులలో మీరు ఒకరు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన వాళ్ళు. ఒక ఉద్యమ నాయకునిగా కేసీఆర్ చూశారు, ఒక రాజకీయ పాలకునిగా మీరు చూశారు. ఈ రెండిట్లో తేడా ఏం కనబడదు మీకు ఏది బెటర్? ఒక కేసీఆర్ను ఉద్యమ నాయకునిగా చూడడం బెటర్ అనిపించిందా, రాజకీయ నాయకునిగా చూసి ఏది మీకు కరెక్ట్గా స్పష్టంగా చెప్పండి. ఆయన ఉద్యమ సందర్భంలో, ఉద్యమ కాలంలో బ్రహ్మాండమైన ఉద్యమకారుడు, మహోద్యమకారుడు. ఈ పరిపాలన పరంగా చూసినప్పుడు మంచి రాజకీయ చతురత, నైపుణ్యము ఉన్నటువంటి వ్యక్తి. 2 పాత్రలు కేసీఆర్ గారి. ఆ రోజు ఉద్యమము వేరు, పాలన వేరు, రాజకీయాలు వేరు. ఉద్యమం అనేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, అది ఒక సమిష్టి నిర్ణయం, ప్రజల సమిష్టి కోరిక, ప్రజలందరి కోరిక ఉద్యమం అనేది. కనుక ఆ ఉద్యమ నిర్వహణ లోపల ప్రజలందరూ కేసీఆర్ గారి నాయకత్వం వ్యతిరేకించే వాళ్ళు కానీ, దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, ఆయన యొక్క నిర్ణయాలు నచ్చని వాళ్ళు కానీ, ఎవరైనా కూడా సమిష్టి లక్ష్యమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరూ ఉద్యమంలో ఎవరికి వీలైన పద్ధతిలో వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు, భావజాల వ్యాప్తి చేశారు, ఉద్యమాన్ని రగిలించారు. చైనా విప్లవంలో మావో ఒక మాట చెప్తాడు, 100 గులాబీలు వికసించనీయండి, 1000 ఆలోచనలు సంఘర్షించనీయండి, కానీ ప్రధాన లక్ష్యాన్ని మాత్రం డీవియేట్ కానీయకండి, పక్కదారి పట్టించకండి అని చెప్తాడు. అదే పద్ధతిలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అనేక రకాల ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ప్రధాన లక్ష్యమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి పక్కకు పోకుండా ప్రజలందరూ కేసీఆర్ గారి నాయకత్వంలో కదిలింది. కేసీఆర్ గారి నిర్ణయాలు ఇష్టం లేకున్నా కూడా వాళ్ళ పద్ధతుల్లో ఇటు వామపక్ష భావజావాదులు కానీ, సాహిత్యవేత్తలు కానీ, మేధావులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవరి పద్ధతిలో వాళ్ళు ఈ సమిష్టి లక్ష్యం, ఇది సమిష్టి కోరిక అయినటువంటి తెలంగాణ ఉద్యమం కోసం అందరూ కలిసి పనిచేసి వచ్చింది. ఉద్యమ పాత్ర అది. కేసీఆర్ గారు అప్పుడు ఆయన నిర్వహించిన పాత్ర మాత్రం అమోఘమైంది. అంటే 69 నుంచి 2001 వరకు తెలంగాణ వాదులు, మేధావులు, విద్యావంతులు తెలంగాణ ఉద్యమానికి రగిలించిన పద్ధతులు వేరైతే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని ముందుకు రాజకీయ స్వరూపం ఇచ్చేదానికి ఉద్యమకారులుగా, ఉద్యమ నేతగా ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో కేసీఆర్ పాత్రను ఎవరు కూడా ఈ చరిత్రలో ఏం నెగటివ్ గా మాట్లాడలేరు, ఆస్కారం లేదు. కానీ ఫక్త్ రాజకీయ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ఫక్త్ రాజకీయమే, ఇది మఠం కాదు. ఇలాంటి నేపథ్యంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ సక్సెస్ అయినట్ట, సక్సెస్ కానట్ట? మీ 100% సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఉద్యమ నేపథ్యాన్ని, ఉద్యమ నాటి పరిస్థితులను, ఉద్యమం నాటి తీసుకున్నటువంటి నిర్ణయాలు, వ్యూహాలను ఇటు పాలనాపరమైనటువంటి రాజకీయాలతో పోల్చి చూడడం సరైనది కాదు. అంటే ఒక ప్రత్యేక విమర్శ ఉంది. ఆ విమర్శని ఉద్యమకారులందరినీ పక్కన పెట్టి ఉద్యమాన్ని వ్యతిరేకించిన మిగతా పార్టీల నుంచి చాలా మంది నాయకులను తీసుకోవడమే కాకుండా అందరం ఎక్కించి వాళ్ళకి పెద్దపీట వేయడంతో రక్తార్పణం చేసి, బలిదానాలు చేసి, ఉద్యమం కోసము సర్వం త్యాగం చేసిన చాలామంది ఉద్యమ నాయకులంతా కూడా నిరాశతో వెనుదిరిగిన సందర్భాన్ని మీరు కాదనలేరు, నేను కాదనలేరు. చాలామంది ఉద్యమకారులు నిరాశపడిన సందర్భం, దాన్ని ఎలా చూడొచ్చు? నేను అదే వివరణ ఇవ్వబోతున్నా. ఇది 2014 నుండి ఇప్పటి వరకు
ఆ విమర్శ కొనసాగుతూనే ఉన్నది. ఆ విమర్శను నేను అపోహ అంటున్నాను దాన్ని. మనం వాస్తవాలు గమనించినప్పుడు ఇదే చెప్తున్నా. ఉద్యమ పరిస్థితులు వేరు, ఉద్యమం అప్పుడు తీసుకునే నిర్ణయాలు వేరు, ఆ నిర్వహణ వేరు ఉంటుంది. కానీ పాలనాపరమైనటువంటి అంశాలకు వచ్చినప్పుడు తీసుకునేటువంటి అనుసరించేటువంటి నిర్ణయాలు విధానాలు వేరుంటాయి. ఎందుకంటే ఉద్యమము సమిష్టి లక్ష్యం. ఎన్నికల పోరాటం అనేది ఆ పార్టీ అధికారంలోకి రావడానికి చేసేటువంటి పోరాటం. కనుక సమిష్టి లక్ష్యమైనటువంటి ఉద్యమానికి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి జరిగే పోరాటానికి చాలా తేడా ఉంటుంది. అనుసరించే పద్ధతులు విధానాలు తేడా ఉంటాయి. ఉద్యమంలో పనిచేసే నాయకులు ఎన్నికలకు పనికిరారా? ఎన్నికల నిర్వహణ వేరు, ఎన్నికల పోరాటం వేరు. సమిష్టి లక్ష్యమైనటువంటి తెలంగాణ స్వాతంత్ర విముక్తి ఉద్యమం వేరు. కనుక ఎప్పుడైతే ఉద్యమము విజయవంతమయ్యి తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిందో కేసీఆర్ గారు మాది ఉద్యమ పాత్ర అయిపోయింది, ఇప్పుడు మాది రాజకీయ పాత్ర, తెలంగాణని పునర్నిర్మాణం చేసే బాధ్యత పాత్ర మా మీద ఉన్నది. ఇప్పటి నుండి మా అనుసరించే విధానాలు రాజకీయంగా ఉంటాయి. పాలనాపరమైనటువంటి అంశాల మీద రాజకీయాలను జోడించి అనుసరించి పరిపాలన కొనసాగుతుంది అని చెప్పి అది ఇప్పటి నుంచి ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు. అంటే ఫక్తు రాజకీయ పార్టీ అని అంటే ఇక పాత స్వభావము, ప్రజాస్వామిక భావనలు, డెమోక్రటిక్ కాన్సెప్టు, ప్రోగ్రెసివ్ కాన్సెప్ట్ ఉండదని కాదు. ఆ దాని పునాదుల మీదనే ఈ రాజకీయపరమైన నిర్ణయాలు ఉంటాయని చెప్పడం జరిగింది. దానికి పరంగా ఎన్నికల్లో పోరాటం అనేది ఇంతకుముందు చెప్పిన ఎన్నికల పోరాటం అనేది ఆ పార్టీ అధికారంలోకి రావడానికి చేసేటువంటి పోరాటం. ఉద్యమం అప్పుడు బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది. అన్ని పార్టీలు సమిష్టిగా పోరాటం చేసినాయి. కానీ ఎన్నికలకు వచ్చే వరకు అన్ని పార్టీలు సమిష్టిగా ఎందుకు ఉంటాయి? ఏ పార్టీ ఆ పార్టీ అధికారంలోకి రావడానికి చేసే పోరాటం. ప్రజలందరూ కూడా ఒకే పార్టీకి ఎందుకు ఉంటారు? ఆనాడు ఒకే లక్ష్యం కోసం ప్రజలందరూ ఉన్నారు. కానీ ఎన్నికలకు జరిగే పోరాటంలో ప్రజలందరూ ఒకే పార్టీ వైపు ఉండరు. ఏ పార్టీకి ఉండేవాళ్ళు, ఏ పార్టీ విధానాలు వచ్చేవాళ్ళు, ఏ పార్టీ సిద్ధాంతం వచ్చేవాళ్ళు ఆ పార్టీకి ఉంటారు. కనుక టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు గెలవాలి. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మరి పునర్నిర్మాణం అనేది జరుగుతుంది. అంటే తెలంగాణ ఆత్మను అర్థం చేసుకున్నటువంటి పార్టీ, తెలంగాణ పరిస్థితులను అవగాహన చేసుకున్నటువంటి పార్టీ. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ప్రతి గ్రామము తిరిగి ప్రజల్ని కలిసి వాళ్ళ పరిస్థితులు, అవసరాలు ఏంటో అవగాహన చేసుకున్నటువంటి పార్టీ. అప్పుడే అనేక పథకాలు మది లోపల నిలుపుకొని పథకాలకు రూపకల్పన చేసుకునే పార్టీ. కనుక తెలంగాణ అభివృద్ధి చెందాలంటే, పునర్నిర్మాణం కావాలంటే టీఆర్ఎస్ పార్టీతోటే సాధ్యము. కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంగా రావాలంటే అప్పుడు అనుసరించిన పద్ధతులు రాజకీయంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. మీరు విత్ ఇన్ ద పార్టీ ఎన్ని డిస్కషన్లు వచ్చినా కూడా పార్టీ ఎందుకు ఓడిపోయింది అనేది పార్టీలో మీ సమీక్ష జరిగినప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ను ఎదుర్కోవాలంటే వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధానమైన కారణం చెప్పగలుగుతారా మీరు? ఇప్పుడు కాంగ్రెస్ అధికారులకు వచ్చి సంవత్సరం అవుతున్నది. వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళ పరిపాలన విధానాలు, వాళ్ళ కప్పదాటు పాలనా పద్ధతులు ఏ రకంగా ఉన్నాయో అన్ని వర్గాల ప్రజలకు అవగాహన అవుతున్నది. ఏ వర్గం ప్రజలు కూడా సంతృప్తిగా లేరు. ఆనాడు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక 6 నెలల వరకు ఏ రకంగా కాంగ్రెస్ పాలన పట్ల అనుకూలంగా సంతోషంగా ఉన్నారో 6 నెలల తర్వాత ఆ భావనలు ప్రజల నుంచి పోతున్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు కావడం లేదు. దాని తర్వాత కొత్తగా తీసుకునేటువంటి నిర్ణయాల లోపల కూడా పారదర్శకత కానీ ఏకాభిప్రాయం కూడా లేదు. కనుక ఈ పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత, అసంతృప్తి పెరుగుతుండడానికి ఇవన్నీ కారణాలు. కనుక ఈ పరిస్థితి లోపల టీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ను అస్థిరపరిచేది లేదు. కాంగ్రెస్ను ఇప్పుడు కూల్చాలనేటువంటి ఉద్దేశం కూడా లేదు. కానీ
కాంగ్రెస్ పార్టీయే తన గోతిని తాను తవ్వుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీ విధానాలే ఆ పార్టీని ప్రజల నుండి దూరం చేస్తున్నాయి. ఏదైనా కావచ్చు, ఇప్పుడు హైడ్రా అని తీసుకువచ్చి అక్కడ అనుమతులు లేని నిర్మాణం కూలగొట్టే విషయంలో కానీ, దాని తర్వాత ఇప్పుడు లగచర్ల లోపల పెడుతున్నట్టు ఫార్మా సిటీ, అది ఫార్మా సిటీ కాదు, కారిడార్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పడం విషయంలో కానీ, అంటే ఏ విషయంలో కూడా వాళ్ళకి స్పష్టత లేదు, ఒక విధమైనటువంటి అధ్యయనం లేదు, బడ్జెట్ అంచనాలు లేవు. అదేవిధంగా ఇక హామీలు అయితే ఏ ఒక్కటి కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటితోటి ప్రజలు సంవత్సరం లోపలనే ఆ ప్రభుత్వం పట్ల, ఆ కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ఒక అసంతృప్తిని, వ్యతిరేకతను పెంచుకుంటున్నటువంటి వాతావరణం కనపడుతుంది. కనుక మేము ప్రజలను ఈ విషయం లోపల చైతన్యపరుస్తాం, వారిని ఎడ్యుకేట్ చేస్తాం, కూడబెడతాం, వాళ్ళ సమస్యల కోసం మేము ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తాం. చివరిగా దీక్షా దివస్ లక్ష్యం ఏంది? ఆ రోజు దీక్షకు సంబంధించి గుర్తు చేసుకోవడం, స్మరణించుకోవడమా, లేదు ఈ వేదిక చేసుకొని రానున్న పోరాటాలకు ఏదైతే మీరు అన్నట్టుగా ప్రజా వ్యతిరేక పోరాటాలు, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వేదికగా మీరు ప్రకటించే అవకాశం? ఇప్పుడు దీక్షా దివస్ యొక్క ప్రాధాన్యతను మేము ఫస్ట్ చెప్పడం. దీక్షా దివస్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అంటే, దీక్షా దివస్ అనేది కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష అనేది తెలంగాణ అప్పటి వరకు జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ఒక కీలక దశకు చేసినటువంటి దీక్ష అది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటుకు నాంది పలికినటువంటి దీక్ష అది ఇంటెన్షన్. అవి రెండు ఉద్యమాన్ని ఒక మరో రూపానికి తీసుకుపోయినటువంటి దీక్ష అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసింది. దాని యొక్క ప్రాధాన్యతను తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆనాడున్న పరిస్థితులే ఇప్పుడు కూడా మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు, వ్యక్తిగతంగా, వర్గపరంగా అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ యొక్క జీవనం ఛిద్రమవుతున్నది. వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం మరొక సంకల్ప దీక్షను కొనసాగించవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క దీక్షా దివస్ యొక్క ప్రాధాన్యత చెప్పడం, దీన్ని ముందు కొనసాగించాలనేటువంటి ఆవశ్యకతను చెప్పడం కోసం 13 అంటే మొత్తం 33 జిల్లాల లోపల 29 నాడు ఈ దీక్షా దివస్ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. అన్నిటికంటే పెద్ద ఎత్తున కరీంనగర్ లోపల నిర్వహించడం జరుగుతుంది. మొత్తానికి నాటి తెలంగాణ ఉద్యమం నుంచి తొలి దశ, మలి దశ తర్వాత మరోసారి బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి సిద్ధమైందని తెలుస్తోంది. ప్రధానంగా దీక్షా దివస్ సంబంధించిన ఈ 15 సంవత్సరాల అనుభవము, ప్రస్తుతం ప్రభుత్వం పాలన పైన ఇవన్నీ కూడా ఒక వేదిక చేసుకొని కరీంనగర్లో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్న దీక్షా దివస్ సంబంధించి చాలా అంశాలు మనం మాట్లాడుకున్నాం. అయితే ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం పార్టీని పూర్తి స్థాయిలో మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అనుకోవచ్చు. మరోవైపు దీక్షా దివస్కున్న ప్రత్యేకతను మరోసారి ఇప్పుడున్న జనరేషన్కు చెప్పే ఒక లక్ష్యంగా కూడా ముందుకు సాగుతుందని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్, యువర్ వాయిస్ ఫర్ లోకల్ న్యూస్. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, కరీంనగర్. అరగంట వచ్చిందా?